సిరీస్ని ఓపెన్ చేస్తే నీరు, భూమి, నిప్పు, గాలిని కంట్రోల్ చేయగల సామర్థ్యాలతో చాలా కాలం క్రితం 4 దేశాలు సామరస్యంగా ఉండేటివి. కానీ ఫైర్ నేషన్ మిగిలిన 3 దేశాలని ఆక్రమించుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అంతా మారిపోయింది. ఇక ఈ 4 మూలకాలను కంట్రోల్ చేయగల అవతార్ ఒక్కడే ఈ యుద్ధాల్ని ఆపగలడు. కానీ ఈ లోకానికి సాయం కావాల్సిన వచ్చినప్పుడు అతను మాయమైపోయాడు. తర్వాత 100 సంవత్సరాలకి ఉత్తర నీటి తెగకు చెందిన కటారా తన అన్న సోకా ఇద్దరూ కలిసి ఒక కొత్త అవతార్ని కనుగొన్నారు. ఈ అవతార్ ఒక ఎయిర్ బెండర్. అతని పేరు యాంగ్. యాంగ్ ఉత్తర నీటి తెగను కాపాడిన తర్వాత కటారా దగ్గర వాటర్ బెండింగ్ నేర్చుకుని 2 మూలకాలకు అధిపతి అయ్యాడు. కానీ అతను ఒక సంపూర్ణ అవతార్గా మారాలంటే భూమిని ఇంకా నిప్పుని కూడా కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. కానీ ఫైర్ నేషన్ దాడుల వల్ల మిగిలిన 2 నేర్చుకోవడం అతనికి చాలా కష్టంగా మారిపోయింది. కానీ అవతార్ యుద్ధాల్ని ఆపి శాంతిని తీసుకురాగలడని చాలా మంది నమ్ముతున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ పేరు అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 2. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఈ సిరీస్ మొత్తం దాదాపు 7 గంటల పైనే టైం లైన్ ఉండటం వల్ల 2 పార్ట్లుగా చేశాను. ఇక అది అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఫస్ట్ పార్ట్ ని ఓపెన్ చేస్తే ఈసారి ఫైర్ నేషన్ యాంగ్ ఫ్రెండ్ భూమి పాలిస్తున్న ఎర్త్ కింగ్డమ్ లోని ఒమాన్షు నగరంపై దాడి చేసేసరికి ఆ నగరంలోని ప్రజలు భయంతో ప్రాణాలు నిలుపుకోవడం కోసం పారిపోతుంటారు. కానీ ఫైర్ నేషన్ వాళ్ళు వీళ్ళని వదలకుండా చంపేయడానికి వస్తారు. ఆ టైంలో యాంగ్ తన మిగిలిన ఫ్రెండ్స్ తో ఇక్కడికి వచ్చి ఫైర్ నేషన్ వాళ్ళందరినీ కొట్టి మిగిలిన వాళ్ళని కాపాడతాడు. తర్వాత వాళ్ళని తన ఫ్రెండ్స్ ని చూసుకోమని చెప్పి అతను ఒక్కడే తన ఫ్రెండ్ భూమిని బంధించిన చోటుకి వెళ్లి అక్కడున్న కాపలాదారులందరినీ తప్పించుకుంటూ ఫైనల్ గా భూమి దగ్గరికి వెళ్లి మనం బయటకు వెళ్ళిపోదాంరా, నువ్వు నాకు ఎర్త్ బెండింగ్ నేర్పిద్దువు అని అడుగుతాడు. ఇక భూమి ఎర్త్ కింగ్డమ్ లోనే అత్యంత శక్తివంతమైన ఎర్త్ బెండర్ అయినా కూడా తనకున్న భయాల వల్ల ఇంకా తన ప్రజలను కాపాడలేకపోయాననే బాధ వల్ల గురువుగా ఉండలేక ఆయనతో నువ్వు తటస్థమైన జిన్లో ఆరితేరితేనే ఎర్త్ బెండింగ్ నేర్చుకోగలవు, అలాంటి వాళ్ళని వెతికి కనిపెట్టు అనే లెక్కలో చెప్పి పంపించేస్తాడు. దాంతో యాంగ్ చేసేదేమీ లేక రిటర్న్ వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు ఫైర్ నేషన్ లార్డ్ కొడుకైన జూకో తన పెద్దనాన్నతో కలిసి యుద్ధం నుంచి పారిపోయి ఒక తెలియని ప్రాంతంలో రోజు కూలీలా బ్రతుకుతుంటాడు. ఇంకోవైపు ఫైర్ లార్డ్ ఓజాయ్ ఎర్త్ కింగ్డమ్ రాజధాని అయిన బాసింగ్ సేల్ ని ఆక్రమించుకోవడానికి పంపించిన తన సైన్యాధ్యక్షులు ఇద్దరూ ఓడిపోవడంతో వాళ్ళిద్దరినీ విధుల నుంచి తొలగించేస్తాడు. తర్వాత తన కూతురు అజూలా ఒమాన్షు నగరాన్ని స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించింది కాబట్టి తినని మెచ్చుకుంటాడు. అప్పుడు అజూలా తనకు కావాల్సిన పొగడ్త దొరికినందుకు చాలా సంతోషిస్తుంది. తర్వాత తను ఎర్త్ కింగ్డమ్ ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడం కోసం ఒక ప్లాన్ ని ఆలోచించి వాళ్ళ నాన్నకు చెప్తుంది. ఆ ప్లాన్ ఏంటంటే రాజధాని బాసింగ్ సేల్ గోడలు చాలా బలమైనవి, ఇంకా గోడల బయట ఎక్కువ సైన్యం ఉంటారు. కాబట్టి యుద్ధం ముందరి నుంచే జరుగుతుందనేలా చెమురు ట్యాంకులు, మందుగుండ్లతో వాళ్ళని నమ్మించి ఒమాన్షు నగరం నుంచి పట్టుకొచ్చిన ఎర్త్ బెండింగ్ ఖైదీల ద్వారా వెనక నుంచి ఒక స్వరంగాన్ని లోడించి అందులో ద్వారా సైన్యాన్ని పిలుచుకుని వెళ్లి కోటని స్వాధీనం చేసుకుందామని చెప్తుంది. ఇక ఆ పథకం ఓజాయ్కి చాలా బాగా నచ్చుతుంది. కానీ అతను ఆ ప్లాన్ ని అమలు చేసేదానికి నాయకురాలుగా అజూలాని నియమించకుండా జనరల్ ట్రాయ్ ని నియమిస్తాడు. దాంతో తను చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. ఇక ఓజాయ్ అక్కడున్న వాళ్ళందరినీ పంపించేసి అజూలాతో నిన్ను నాయకురాలుగా నియమించలేదని కోపంగా ఉన్నావని నాకు తెలుసు, కానీ నీకు ఇంతకంటే ముఖ్యమైన బాధ్యతని ఇస్తున్నాను, నీ అన్న జూకోని కనిపెట్టి ఇంటికి తీసుకుని రా అని చెప్తాడు. అప్పుడు తను నాన్న జూకో చనిపోయాడు, యుద్ధంలో మన వాళ్ళ మీదే దాడి చేసి నమ్మక ద్రోహం చేశాడు అని చెప్పేసరికి ఓజాయ్ జూకో బ్రతికే ఉన్నాడు, ఎర్త్ కింగ్డమ్ లో ఎక్కడో దాక్కుని ఉన్నాడు, నేను అతన్ని క్షమించానని చెప్పు, మన ఫ్యామిలీ మళ్ళీ ఒకటవ్వాలి అని చెప్తాడు. ఇక అజూలాకి తన అన్నని రిటర్న్ ఇంటికి తీసుకురావడం ఇష్టం లేకపోయినా కూడా సర్లే ఫైర్ లార్డ్ చెప్తే వినాలి కదా అనేసి బయటకు వచ్చేస్తుంది. ఆ టైంలో జనరల్ ట్రాయ్ తనతో మీకు ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఇచ్చారని మీరు కోపంగా ఉన్నారని నాకు తెలుసు, కానీ దీనికి మీరే సరైన వారు, మీరు ఏం చెప్పినా నేను చేస్తాను అని చెప్పేసరికి అజూలా సర్లే అవసరం వచ్చినప్పుడు చూసుకుందాం అనే లెక్కలో మాట్లాడేసి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు యాంగ్ ఇంకా తన ఫ్రెండ్స్ వాళ్ళు కాపాడిన మనుషుల్ని ఎక్కడికి తీసుకువెళ్దామని ఆలోచిస్తున్నప్పుడు ఫైర్ నేషన్ అన్ని చోట్లని ఆక్రమిస్తూ వస్తుండటం వల్ల కేవలం బాసింగ్ సేల్ ఒకటే సురక్షితమని అక్కడికే వెళ్దామని ఫిక్స్ అయ్యి తర్వాత రోజు అందరూ బయలుదేరతారు. ఆ టైంలో దారిలో వీళ్ళు ఒక సముద్రం కొండతో కూడిన మార్గాన్ని దాటి వెళ్లాల్సి వస్తుంది. ఆ దారి ఎంట్రన్స్ లో ఇది సర్పెంట్ పాస్ దారి, మీ నమ్మకాల్ని వదిలిపెట్టండి అని రాసింటుంది. దాంతో అక్కడున్న వాళ్ళందరూ ఇదేదో డేంజర్ గా ఉంది అనేలా భయపడుతుంటే కటారా యాంగ్ తో ఆ బోర్డుని తీసేయచ్చు కదా అని చెప్తుంది.
అప్పుడు యాంగ్ సరేనని బోర్డు పీకేసి మీకేం కాదులే రండి వెళ్దామని వాళ్ళతో చెప్పి గాయపడిన వాళ్ళని ఇంకా శక్తిహీనుల్ని ఆపా మీద ఎగురుకుంటూ పంపించి మిగిలిన వాళ్ళందరినీ కొండ మీద నడిపించుకుంటూ వెళ్తాడు. తర్వాత వీళ్ళు ఫైనల్ గా కొండ దాటేశాక మధ్యలో సముద్రం అడ్డొస్తుంది. ఇక కటారా వాటర్ బెండర్ అలాగే యాంగ్ కూడా వాటర్ బెండింగ్ నేర్చుకున్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి నీటిని పక్కకు జరిపి దారిని రెడీ చేసి అందరినీ ఆ దారిలో పిలుచుకుని వెళ్తారు. ఇక వీళ్ళు సగం దూరం వెళ్లేసరికి ఫైర్ నేషన్ వాళ్ళు సడన్ గా వీళ్ళ మీద దాడి చేయడానికి వస్తారు. అప్పుడు యాంగ్ వాళ్ళని అడ్డుకుంటూ ఉంటే కటారా దారిని రెడీ చేస్తూ ఉంటుంది. తర్వాత వీళ్ళు వాళ్ళతో పోట్లాడుతూ ఫైనల్ గా గడ్డకు వచ్చేస్తారు. అప్పుడు సడన్ గా ఫైర్ నేషన్ వాళ్ళు వీళ్ళ మీద కాకుండా పక్కన దాడి చేస్తుంటారు. దాంతో వీళ్ళు ఏం జరుగుతుందబ్బా అని చూస్తుంటే అక్కడ ఒక డ్రాగన్ లాంటి పాము ఫైర్ నేషన్ వాళ్ళతో గొడవ పడుతుంటుంది. అది చూసి వీళ్ళు ఆ పాము మనకు హెల్ప్ చేస్తుందనుకుంటారు. కానీ ఆ పాము తన దారిలో వచ్చిన అందరినీ తినేయడానికి చూస్తుంది. ఇక వీళ్ళు సైలెంట్ గా వచ్చారు కాబట్టి దానికి తెలియలేదు. కానీ ఫైర్ నేషన్ వాళ్ళు సౌండ్ చేసేసరికి ఆ పాము మెలకువలోకి వచ్చి దాడి చేస్తుంటుంది. ఇక ఆ పాము ఫైర్ నేషన్ వాళ్ళందరినీ లేపేసి వీళ్ళ మీద కూడా దాడి చేయడానికి వస్తుంది. అప్పుడు యాంగ్ ఇంకా కటారా ఇద్దరూ కష్టపడి ఒక సుడిగుండం లాంటి దాన్ని సృష్టించి ఆ పాముని ఒక రాయి కొట్టుకునేలా చేసి ఆపుతారు. ఆ టైంలో పాము తలకి ఒక గాయం తగిలుంటుంది. అది చూసిన యాంగ్ కటారాతో నేను దీన్ని చంపాలనుకోలేదు, నువ్వు ఎలాగైనా దీన్ని స్పిరిట్ వాటర్ తో నయం చెయ్యి అని అడిగితే ఆ పిల్ల నేను కాదు మనిద్దరం చేద్దామంటుంది. అప్పుడు యాంగ్ నాకది రాదు నేను చేయలేను అని చెప్తే కటారా నువ్వు ఇలాగే నేర్చుకోగలవు అని చెప్పి ఒప్పించి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి స్పిరిట్ వాటర్ తో వాటర్ బెండింగ్ చేసి ఆ పాముని కాపాడతారు. దాంతో ఆ పాము తర్వాత వీళ్ళకి ఏ హాని చేయకుండా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు కూడా తిరిగి బాసింగ్ సెల్కి ప్రయాణమవుతారు. ఇక మరోవైపు జూకో యుద్ధం వద్దని గమ్మున ఉండిపోయాడు. కానీ ఇలా కష్టపడి పని చేయడం, ఆ పని చేస్తున్న టైంలో ఎవరన్నా విసిగిస్తుంటే వాళ్ళని ఏమనకుండా గమ్మున ఉండటం అతనికి ఏమాత్రం నచ్చకుండా ఉంటుంది. ఇక మళ్ళీ యాంగ్ దగ్గరకు వస్తే వీళ్ళ ఫ్రెండ్ మెకనిస్ట్ తనకు సోజన్ అనే ఒక తోకచుక్క కనిపించిందని చెప్తాడు. ఆ తోకచుక్క భూమికి దగ్గరగా వస్తే ఫైర్ బెండర్ శక్తి 100 రెట్లు పెరుగుతుంది. 100 సంవత్సరాల ముందు ఈ తోకచుక్క వచ్చినప్పుడు ఫైర్ బెండర్స్ అందరూ ఎయిర్ బెండర్స్ అందరినీ చంపేసుంటారు. కేవలం యాంగ్ ఒకటే మంచులో చిక్కుకుపోవడం వల్ల బ్రతికిపోయి ఉంటాడు. ఇక ఆ విషయాలన్నీ వీళ్ళకి చెప్పగానే వీళ్ళు ఫుల్ షాక్ అయిపోతారు. అప్పుడు యాంగ్ అలాగైతే ఈ తోకచుక్క వచ్చిన రోజు ఫైర్ బెండర్ శక్తి మళ్లీ పెరిగి వాళ్ళు మిగిలిన రాజ్యాలను కూడా ఆక్రమించుకునేస్తారు. కాబట్టి మనము ఈ విషయాన్ని బాసింగ్ సెయిల్లోని ఎర్త్ కింగ్ కి చెప్పి సాయం అడుగుదాం, మీరందరూ ధైర్యంగా ఉండండి అని చెప్తాడు. దానికి వాళ్ళు సరేనంటారు. తర్వాత ఎవరిపాటికి వాళ్ళు ఉన్నప్పుడు మెకనిస్ట్ లిల్లీ అనే ఆమెని ఇష్టపడుతుంటాడు. ఆమెకు కూడా ఇతనంటే ఇష్టంగానే ఉంటుంది. మరోపక్క సోకా కిమాన్షి యోధురాలు సోయిని ఇష్టపడుతుంటాడు. ఆ పిల్ల కూడా ఇతనంటే ఇష్టంగానే ఉంటుంది. వీళ్ళందరూ ఇలా ఉంటే మరోవైపు అజూలా తన నాన్న జూకోని తీసుకురావడానికి వెళ్తూ ఆ పిల్ల అసిస్టెంట్లు ఇద్దరు జూకో అంటే కొంచెం ఇష్టంగా ఉంటారు కాబట్టి వీళ్ళు నిజంగానే నేను చెప్పింది చేస్తారా చేయరా అనే డౌట్ వచ్చి వాళ్ళని నేను 10 లెక్క పెడతాను, మీరిద్దరూ కొట్టుకుని ఒకరు చచ్చిపోండి, ఒకవేళ ఇద్దరు బతుకుంటే నేను ఇద్దరిని చంపేస్తాను అని ఉన్నట్టుండి ఒక ఫైట్ ని స్టార్ట్ చేస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ షాక్ అయ్యి ఎందుకు ఏమి అని అడుగుతున్నప్పుడు దీని సమాధానం ఏం చెప్పకుండా 1, 2 లెక్క పెట్టడం మొదలు పెడుతుంది. దాంతో వాళ్ళు అజులా ఖచ్చితంగా చంపేస్తుందని ఫిక్స్ అయ్యి ఒకరినొకరు గొడవ పడుతూ చంపుకునేదాకా వెళ్ళిపోతారు. అప్పుడు తిని వెంటనే వాళ్ళని ఆపి మీరు నిజంగా నిజాయితీగా ఉన్నారులే, ఇక చాలే రండి పోదామని పిలుచుకొని వెళ్ళిపోతుంది. ఇక అదే టైంలో మరోవైపు జూకో ఇప్పుడు జీవిస్తున్న జీవితం నచ్చక తన పెద్దనాన్న వచ్చేసరికి అతనితో ఇదంతా నీ తప్పే, నువ్వు ఫైర్ లార్డ్ గా ఉండిండాలి, కానీ నీ కొడుకు చనిపోయేసరికి నువ్వు గమ్మునుండిపోయావు, అందువల్లే మా నాన్న ఫైర్ లార్డ్ అయ్యి నాకు ఈ గతి పట్టి అందరి దగ్గర అవమానాలు పడాల్సి వస్తోంది, ఇక నేను ఇక్కడ ఉండలేను, అవతారిని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాను అనేలా మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆ మాటలతో హీరో తను నిజంగా బాధ్యత తీసుకుని ఉనింటే తాను ప్రేమగా చూసుకుంటున్న జూకో అతను ఇష్టపడిన జీవితం గడిపేవాడు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జూకో తిండి నీళ్లు లేకుండా అవతార్ కోసం వెతుక్కుంటూ వెళ్తుంటే దారిలో అతనికి ఆహారం ఉన్న బ్యాగు కనిపిస్తుంది. కానీ ఆ బ్యాగు ఒక గర్భిణీ స్త్రీకి సంబంధించింది. ఇక జూకో నాకు నా జీవితమే ముఖ్యమని దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత అతను ఒక ఊర్లోకి వెళ్తుంటే కొంతమంది మేము సైనికులమంటూ ఊర్లోని వాళ్ళని దోచుకుంటూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఒక పిల్లాడి దగ్గర బంగాళాదుంపల సంచి ఒకటి తీసుకునేసి మేము ఇది మళ్ళీ ఇవ్వము అని అతన్ని తోసేస్తూ ఉండేసరికి ఆ పిల్లాన్ని చూసిన జూకోకి తన గతం గుర్తొస్తుంది.
తను చిన్నగా ఉన్నప్పుడు ఒకరోజు తన చెల్లి వాళ్ళ కొలంలో ఉన్న బాతుల్లో ఒకటి నెమ్మదిగా వెళ్తోందని రాళ్లతో కొడుతుంటే వాటిని అలా కొట్టద్దు అని జూకో ఆ పిల్లని పట్టుకుంటాడు. కానీ ఆ పిల్ల వినిపించుకోదు. ఇక వీళ్ళలా గొడవ పడుతుంటే వాళ్ళ అమ్మొచ్చి వీళ్ళిద్దరిని ఆపి మీరు ఇలా కొట్టుకోకూడదు, ఎప్పటికీ కలిసే ఉండాలి అని చెప్తుంది. కానీ అప్పుడే వాళ్ళ నాన్నొచ్చి బలవంతులకే రాజ్యం ఉంటుంది అని ఇలా చెప్పేసరికి అజులా జూకోని కొట్టేస్తుంది. ఇక అక్కడ వాళ్ళమ్మ ఏం మాట్లాడలేని పరిస్థితి. దాంతో జూకో అప్పుడున్న తన పరిస్థితిని ఇప్పుడు ఆ పిల్లాడిలో చూసుకుని ఆ పిల్లాడికి సాయం చేయాలని ఫిక్స్ అయ్యి వీళ్ళనేం కొట్టకుండా మీ వాలకం చూస్తే సైనికుల్లా కనిపించడం లేదే, ఈ విషయం రాజుగారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అనేలా వాళ్ళని బెదిరించేసరికి వాళ్ళు ఆ పిల్లాడికి బంగాళాదుంపలు రిటర్న్ ఇచ్చేస్తారు. దాంతో ఆ పిల్లాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి జూకోని నువ్వు మా ఇంటికాడికి భోజనానికి రా అని 2-3 సార్లు దాకా అడిగి ఫైనల్ గా పిలుచుకొని వెళ్తాడు. ఇక మరోవైపు యాంగ్ ఎగురుకుంటూ వెళ్లి దగ్గరలో ఉన్న ఒక ఊరిని చూసొచ్చి మనకు కావాల్సిన ఆహారం అక్కడ దొరుకుతుంది, అలాగే అక్కడ ఒక పెద్ద గుడ్డు కూడా ఉంది, రండి వెళ్దాము అని అందరినీ పిలుచుకొని వెళ్తాడు. ఆ టైంలో ఇంకోవైపు అజులా తన అన్న విషయం పక్కన పెట్టి ముందు అవతారిని వెతకదామని దారిలో ఆపా అడుగు గుర్తులు కనిపించేసరికి వాటిని చూసి ఇంకా అక్కడున్న మనుషుల్ని కొట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్తుంటుంది. ఇక మళ్ళీ జూకో విషయానికి వస్తే అతను ఆ పిల్లాడితో పాటు వెళ్ళాక ఆ పిల్లాడి ఇంట్లో వాళ్ళక్క జూకోని లోపలికి రావడానికి ఒప్పుకోదు. అప్పుడు ఆ పిల్లాడు జూకో నన్ను కాపాడాడు, నేను అతన్ని భోజనానికి పిలిచాను, ప్లీజ్ ఒప్పుకో అక్క అని అడిగేసరికి తను సరేనని భోజనానికి రమ్మంటుంది. తర్వాత అతనికి భోజనం పెట్టాక బయట వాన పడుతుంటే ఆ పిల్లాడి అక్క జూకోని మా అమ్మ నాన్నలు ఊరికి వెళ్లారు, నువ్వు కావాలంటే అక్కడే పడుకోవచ్చు అని చెప్తుంది. దానికి అతను ధన్యవాదాలు చెప్పి వెళ్లి పడుకుంటాడు. ఇక మరోవైపు యాంగ్ తన ఫ్రెండ్స్ తో పాటు ఊర్లోకి వెళ్లి అక్కడున్న పెద్ద గుడ్డుని ఆశ్చర్యంగా చూసి తర్వాత హోటల్లోకి వెళ్లి ఫ్రీగా భోజనం పెట్టమని అడుగుతాడు. అప్పుడు అంగడి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే భోజనం పెట్టమని పంపించేస్తారు. ఇక యాంగ్ వాళ్ళని ఫ్రీగా భోజనం అడగడానికి కారణం నిజానికి 100 సంవత్సరాల ముందు ఎయిర్ బెండర్స్ ని దేవుడు అవతారాలుగా భావిస్తూ ఫ్రీగా భోజనాలు పెడుతుండేవాళ్ళు. దానికి బదులుగా వీళ్ళు దీవెనలిచ్చి పెళ్లిళ్లు చేసేవారు. అలా అనుకొని ఇప్పుడు యాంగ్ అడిగితే వాళ్ళు లేదన్నారు. దాంతో యాంగ్ షాక్ లో ఉంటే పక్కన కొంతమంది పిల్లలు వీళ్ళని ఆట పట్టిద్దామని ఈ ఊర్లో ఒక పెద్ద ఫైట్ జరుగుతోంది, అక్కడ గెలిస్తే ఒక సంచి నిండా డబ్బులు ఇస్తారు అని వీళ్ళకి చెప్పేసరికి యాంగ్ అతని ఫ్రెండ్స్ నిజమా అని షాక్ అవుతుంటారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ మేం ఊరికే చెప్పాము కానీ మీరు గొర్రెలా నమ్మేశారా అని ఎలా ఎగతాళి చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. కానీ అప్పుడు కటారాకి ఫుల్ కోపం వచ్చి వాళ్ళని కొట్టి నిజంగా ఫైట్ జరుగుతున్న అడ్రస్ కనుక్కుంటుంది. తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ జనాలు ఎర్త్ బెండింగ్ తో ఫైట్ చేస్తుంటారు. అందులో బోల్డర్ అనే అతను తన ఆపోజిట్ గా ఉన్న అతన్ని ఫుల్ గా కొట్టేసి మీలో ఎవరైనా నాతో తలబడి గెలిస్తే ఈ డబ్బులు సంతి సొంతం చేసుకోవచ్చు అని మాట్లాడుతుంటాడు. ఇక అదంతా విన్నాక యాంగ్ అతన్ని ఓడించి డబ్బులు గెలుచుకుందామనుకుంటాడు. దానికి అతని ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తుంటారు. కానీ అంతలోపే ఒక అమ్మాయి పోటీలోకి వస్తుంది. తను ఒక అంధురాలు, కానీ ఎర్త్ బెండింగ్ లో బోల్డర్ కంటే శక్తివంతమైనది. ఇక తను బోల్డర్ ని ఫుల్ గా కొట్టేసి మ్యాచ్ గెలుస్తుంది. అది చూసిన యాంగ్ తన ఫ్రెండ్ భూమి చెప్పిన తటస్థ జిన్ లో ఆరితేరిన అమ్మాయి తినేనని అర్థం చేసుకుని ఆ అమ్మాయిని ఎర్త్ బెండింగ్ నేర్పించమని అడుగుదామని వెళ్తాడు. కానీ సడన్ గా ఆ అమ్మాయి భూమిలోకి మాయమైపోతుంది. దాంతో యాంగ్ అతని ఫ్రెండ్స్ ఫుల్ షాక్ అయిపోతారు. అప్పుడు ఒకతను వీళ్ళ దగ్గరకు వచ్చి మిమ్మల్ని బేఫాంగ్ కుటుంబం ఆహ్వానిస్తోందని ఒక ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. ఆ ఇంట్లో ఇక్కడ ఫైట్ చేసిన అమ్మాయి ఉంటుంది. తన పేరు తోపే బేఫాంగ్. తను బయట మాసు, ఇంట్లో క్లాసు. ఇక ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏవీ తెలియదు. ఇక తనని అలా చూడగానే యాంగ్ అతని ఫ్రెండ్స్ షాక్ అయ్యాక తర్వాత అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు యాంగ్ అతని ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు ఉన్న మిగిలిన వాళ్ళకి కూడా భోజనం పెట్టమని అడిగితే బేఫాంగ్ కుటుంబం వాళ్ళు అవతార్ ఫోటో మా ఇంట్లో ఉంటే మేము ఇస్తామని ఎలా మాట్లాడతారు. దానికి యాంగ్ అతని ఫ్రెండ్స్ ఒప్పుకుంటారు. ఆ టైంలో యాంగ్ ఎర్త్ బెండింగ్ నేర్పించమని ఆ పిల్లని అడుగుతుంటే తోపే మీరు ఏం చెప్తున్నారో నాకు తెలియదు అనేలా ఉంటుంది. కానీ అతను వదలకుండా ఉంటే తను ఇప్పుడు నోరు మూసుకో తర్వాత మాట్లాడదాం అనేలా ఎర్త్ బెండింగ్ ద్వారా అక్షరాలు రాసి అతనికి చూపిస్తుంది. దానికి యాంగ్ సరేనని హ్యాపీగా ఒప్పుకుంటాడు. ఆ టైంలో మరోవైపు జూకో ఆ పిల్లాడి ఇంటి పైకప్పు పోయి ఉంటే దాన్ని రిపేర్ చేస్తుంటాడు. నిజానికి ఆ పిల్లాడి అమ్మా నాన్నని ఫైర్ బెండింగ్ చేసేవాళ్ళు చంపేస్తుంటారు. ఇక వాళ్ళని కాపాడదామని వెళ్తున్నప్పుడు ఆ పిల్లాడి అక్కకి గాయం తగిలింటుంది. ఆ విషయాన్ని జూకోకి ఆ అమ్మాయి చెప్పి జూకో కనుని కూడా ఫైర్ బెండింగ్ వాళ్ళే అలా చేస్తుంటారని అనుకుంటూ ఉంటుంది.
ఇక మళ్ళీ యాంగ్ విషయానికొస్తే యాంగ్ తనకు ఎర్త్ బెండింగ్ నేర్పించమని తోపేని అడిగితే ఆ పిల్ల తను ఎర్త్ బెండింగ్ చేసే విషయం తన ఫ్యామిలీకి తెలిస్తే తనని ఎప్పటికీ బయటికి పంపించరని, నాకు ఎర్త్ బెండింగ్ తెలియదు, నేను నీకు నేర్పించలేను అని ఎలా మాట్లాడుతుంది. నిజానికి ఆ పిల్లకి కళ్ళు లేవని వాళ్ళమ్మ తిను చాలా సున్నితమైనది అనుకుని ఇంకా బయటంతా తిరిగితే తన కుటుంబం పరువు పోతుందని తినని ఒక పంజరంలో ఉంచినట్టు ఇంట్లోనే పెట్టి పెంచుంటుంది. దాంతో తోఫేకి తన బేఫాంగ్ కుటుంబం అంటే అస్సలు నచ్చదు. ఇక ఈ విషయాలన్నిటినీ కూడా తోపే యాంగ్ కి చెప్పేసరికి అతను నీకు కళ్ళు కనిపించకపోయినా ఎర్త్ బెండింగ్ ఎలా నేర్చుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు తోపే నా చిన్నతనంలో ఒకరోజు నేను ఇల్లు వదిలిపెట్టి ఒక గుహలోకి పారిపోయి దాక్కున్నాను. అప్పుడు అక్కడ నాకు చాలా భయమేసింది. ఆ ప్లేస్ లో బ్యాడ్జర్ మోల్స్ అనే జీవులు ఉన్నాయి. వాటికి కూడా నాలాగే కళ్ళు కనిపించవు, కానీ అవి భూమి ప్రకంపనలతో చూడగలవు. ఇక అవి నన్ను చూసి చాలా భయపడిపోయాయి. ఇక మేమలా భయపడడం వల్ల ఏమో ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. తర్వాత అవి ప్రకంపనలతో ఎలా చూడాలో నాకు నేర్పించాయి. అవే నా గురువులు ఇంకా నా మొదటి నేస్తాలు అని చెప్తుంది. ఇక అదంతా విన్న యాంగ్ నేను నీలాగే బయటకు వెళ్లాలంటే భయపడుతూ ఉండేవాణ్ణి. ఇంకా అవతార్ కూడా నేను అవ్వాలనుకోలేదు, కానీ దీనివల్ల నేను ఎంతో మంది ఫ్రెండ్స్ ని పొందగలిగాను. ఇక నేను నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను, కానీ నువ్వు జీవితంలో మళ్ళీ బ్యాడ్జర్ మోల్స్ ని చూడాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దాని అర్థం తోఫే తన ఫ్రెండ్స్ అయిన బ్యాడ్జర్ మోల్స్ ని చూడటానికి ఆ పిల్ల అమ్మా నాన్నలు ఎప్పుడూ మళ్ళీ పంపించలేదు కాబట్టి ఇప్పుడు యాంగ్ నీ భయాలను వదిలేసి నీకు నచ్చింది చెయ్యి అనేలా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక మరోవైపు జూకో ఇంట్లో ఉన్న పిల్లవాడు వాళ్ళ అక్కతో అవతార్ అతని ఫ్రెండ్స్ ఊర్లోకి వచ్చారంట అని చెప్తుంటే ఆ మాటలు జూకోకి వినిపిస్తాయి. అప్పుడు అతనికి మళ్ళీ తన చిన్నప్పుడు జరిగిన విషయం గుర్తొస్తుంది. జూకో అమ్మ వాళ్ళ నాన్న దగ్గర వీళ్ళిద్దరినీ పెంచకూడదని దొంగతనంగా ఆ ఊరి నుంచి వెళ్లిపోదాం అనుకున్న టైంలో అజూలా మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మా, నాన్న ఎక్కడా చెప్పు చెప్పు అని అరుస్తుంటుంది. అప్పుడే ఆమె భయంతో ఏం మాట్లాడద్దు, సైలెంట్ గా ఉండు అని చెప్తుంటే ఆ పిల్ల వినకుండా అరుస్తూనే ఉంటుంది. అప్పుడు జూకో అమ్మ చెప్తుంది కదా విను అంటే ఆ పిల్ల వినను అనేలా తోసేస్తుంటుంది. అప్పుడు వాళ్ళమ్మ మీరిద్దరూ గొడవ పడద్దండి, ఎప్పటికీ కలిసే ఉండండి అని చెప్తున్న టైంలో సైనికులు వచ్చి ఆమెను తీసుకువెళ్లిపోతారు. ఇక ఆమెను ఎత్తుకు వెళ్లిపోవడం వాళ్ళ నాన్నే చేస్తుంటాడు. ఇప్పుడు అదంతా మళ్ళీ జూకోకు గుర్తొచ్చి అవతార్ని తీసుకువెళ్లి వాళ్ళ నాన్నని లేపేద్దామనో లేకుంటే అతన్ని బంధించి మొత్తం ఆక్రమించుకుందామనో ఏం ఆలోచించుకున్నాడో తెలియదు, కానీ ఫస్ట్ అవతార్ని తీసుకువెళ్దామని ఇక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ టైంలో మరోవైపు సోకా సోయితో ఉన్నప్పుడు అజూలా ఇద్దరు అసిస్టెంట్లు వీళ్ళని పట్టుకోవడానికి వస్తారు. కానీ అప్పుడు ఆపా కటారా ఇద్దరు వచ్చి వాళ్ళతో గొడవ పడేసరికి వాళ్ళు పారిపోతారు. ఆ టైంలో జూకో ఫైనల్ గా టౌన్ కు వచ్చేసరికి అతని దగ్గరికి అజూలా వచ్చి నాన్న నిన్ను క్షమించాడు, ఇంటికి తీసుకురమ్మన్నాడు అని చెప్తుంది. దానికి జూకో నేను అవతార్ లేకుండా ఇంటికి రాను అని చెప్పి పక్కకు వచ్చేస్తాడు. ఆ టైంలో జూకోకి అవతార్ కనిపిస్తాడు. ఇక అజూలా నేను చెప్తున్నాను కదా అని వెంట వచ్చేసరికి ఆ పిల్ల కూడా అవతార్ని చూసి తర్వాత వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు నేను పట్టుకుంటానంటే నేను పట్టుకుంటానని ఇద్దరు యాంగ్ తో గొడవకు దిగుతారు. తర్వాత కొంతసేపటికి యాంగ్ మిగిలిన ఫ్రెండ్స్ వచ్చి వీళ్ళిద్దరిని ఎదుర్కొంటారు. అయినా అజూలా వదలకుండా ఉండేసరికి వెనక నుంచి వాళ్ళ పెద్దనాన్న ఈరి వచ్చి ఈ గొడవని ఆపమంటాడు. అప్పుడు అజూలా ఆయన వీళ్ళతో కలిసిపోయాడేమో అనుకుని మీరు వాళ్ళతో కలిసిపోయారా, నేను ఎవరికి లొంగను అని ఆయన్ని గాయపరిచి నేను మళ్లీ వస్తానని వెళ్లిపోతుంది. తర్వాత కటారా అవతార్ ఇద్దరు యూరికి సాయం చేద్దామని వెళ్తే జూకో మాకు ఎవరి సాయం అవసరం లేదు వెళ్లిపోండి అని వాళ్ళని తరిమేస్తాడు. ఆ టైంలో ఇతను ఒక ఫైర్ బెండర్ అని ఇతను ఉన్న ఇంట్లోని వాళ్లకు అలాగే ఊర్లోని వాళ్లకు తెలిసేసరికి వాళ్ళు ఇతన్ని అసహించుకుంటారు. దాంతో జూకో ఇక్కడ ఉండకూడదని తన పెద్దనాన్నని తీసుకుని ఊరి వదిలి వెళ్లిపోతాడు. ఇక ఆ టైంలో మరోవైపు తోపే దగ్గరకు వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు సున్నితమైన దానివి, రా ఇంటికి పోదామంటే ఆ పిల్ల నేనేం సున్నితరాలని కాదమ్మా, నేను కూడా ఒక ఎర్త్ బెండర్నే, నా మాట ఒకసారి విను అని అడుగుతుంది. అప్పుడు ఆమె ఎదురు మాట్లాడకుండా నీ కాలికి బూట్లు వేసుకొని రా అంటుంది. దాని అర్థం బూట్లు వేసుకుంటే ఎర్త్ బెండింగ్ చేయలేరు. ఆ మాటతో తోపే నేనిక నా కాళ్ళకి బూట్లు తొడగను అనేసి యాంగ్ తో నా ప్రాణమే పోయినా నీకు ఎర్త్ బెండింగ్ నేర్పించే తీరుతానులే రా అని వెళ్ళిపోతుంది. దీనివల్ల తర్వాత తోపే అమ్మ బోల్డర్ కి డబ్బులు ఇచ్చి తన కూతుర్ని ఎలాగైనా ఇంటికి తీసుకురమ్మని చెప్తుంది. దానికి అతను సరేనని తర్వాత ఆ పిల్ల వెళ్ళిన దారిని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. కానీ తోపేకి అతను వస్తున్న విషయం తెలిసి తనతో పాటు యాంగ్ ని పిలుచుకొని మిగిలిన వాళ్ళందరినీ ఇంకో దారిలో పంపించి అటు దారి లేదనేలా రాళ్ళను పెట్టి వెళ్లిపోతుంది. తర్వాత కొంతసేపటికి వీళ్ళ వెనకాలే బోర్డర్ వస్తాడు. అప్పుడు తోపే గొడవ పడేటప్పుడు ఎర్త్ బెండింగ్ ఈజీగా నేర్చుకోవచ్చని యాంగ్ కి కాలుని అదా కలుపు ఇలా కలుపు అని చెప్తూ ఎర్త్ బెండింగ్ నేర్పించడానికి చూస్తుంది. కానీ యాంగ్ కి అది అర్థం కాక
అతను బోల్డర్ని తనకు తెలిసిన వాటర్ బెండింగ్ తోనే కట్టిపడేస్తాడు. దాంతో తోపే మంచిది నువ్వేం నేర్చుకోలేదు అని విసుక్కొని వెళ్ళిపోతుంది. ఇక వీళ్ళిలా ఉంటే మరోవైపు జూకోకి అతని పెద్దనాన్న అజూలాని ఓడించే ఫైర్ బెండింగ్ ట్రిక్స్ నేర్పిస్తుంటాడు. అప్పుడు జూకో నాకు అజూలాలా మెరుపులు ఎలా సృష్టించాలో నేర్పించండి అని అడిగితే ఆయన అది ఫైర్ బెండింగ్ లోనే అతి ప్రమాదకరమైన అంశం, నీ మనసులో ఉండే కల్లోలాలను పోగొట్టుకుంటేనే నువ్వు దాన్ని నేర్చుకోగలవు అని చెప్తాడు. దానికి జూకో అదేంటో చెప్పమని అడుగుతుంటే ఆలోపే కొంతమంది ఫైర్ బెండింగ్ మనుషులు వెనకాల వస్తుంటారు. దాంతో వీళ్ళు ఇక్కడ ఉండకూడదని పక్కన శరణార్థుల్ని తీసుకువెళ్లే ఓడలుంటే వాటిల్లోకి ఎక్కి వెళ్లిపోతారు. ఇక మరోవైపు తోపే యాంగ్ ఇద్దరు బాసింగ్ సెల్ రాజధాని గోడ దగ్గరకు వెళ్తారు. ఇక అక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ ని గోడల్లో బంధించేస్తుంటారు. ఆ విషయం వీళ్ళిద్దరూ తెలుసుకొని కంగారు పడి ఎత్తు బెండింగ్ తో వాళ్ళని విడిపిద్దామనుకున్నప్పుడు వీళ్ళను కూడా కాపలాదారులు బంధించేస్తారు. తర్వాత తోపే తన బేఫామ్ కుటుంబం పేరు చెప్పి అక్కడ బంధించిన తన ఫ్రెండ్స్ ని విడిపిస్తుంది. తర్వాత అక్కడికి జూడీ అనే ఒక ఆమె వచ్చి వీళ్ళని పలకరించేసరికి యాంగ్ అతని ఫ్రెండ్స్ ఎర్త్ కింగ్ తో మాట్లాడాలి, యుద్ధం జరుగుతున్న విషయం చెప్పాలి అంటారు. అప్పుడు జూడీ బాసింగ్ సెల్ లో యుద్ధాలేవి జరగడం లేదు, అయినా ఎర్త్ కింగ్ తో మాట్లాడే ముందు మీరు విడిది గృహాల్లో విశ్రాంతి తీసుకోండి, తర్వాత ఆయనతో మాట్లాడే ఏర్పాటు చేస్తాము అంటుంది. దాంతో వాళ్ళు వేరే దారి లేక సరేనంటారు. ఇక బాసింగ్ సెల్ లో ఎగరడం నిషేధం, దాంతో వాళ్ళు ఆ పని వీళ్ళు వెళ్తున్న బండి మీదే తీసుకువెళ్తారు. ఇంకా జూడీ వాళ్ళకి బాసింగ్ సేల్ గురించి వివరిస్తుంది. బాసింగ్ సేల్ ని 3 ప్రాంతాలుగా విభజించుంటారు, లోవర్ రింగ్, మిడిల్ రింగ్, అప్పర్ రింగ్. లోవర్ రింగ్ లో శరణార్థులు, కష్టపడి పనిచేసే వాళ్ళు, పేదవాళ్ళు ఉంటారు. మిడిల్ రింగ్ లో మధ్యతరగతి వాళ్ళు, అలాగే వస్తువులు కొనుక్కునేదానికి మంచి మంచి షాపులు ఉంటాయి. ఇక అప్పర్ రింగ్ లో ధనికులు, విడిది గృహాలు ఉంటాయి. ఇక అప్పర్ రింగ్ లోనే రాజుగారి కోట కూడా ఉంటుంది. ఆ విషయాలన్నీ జూడీ వీళ్ళకి చెప్తూ వీళ్ళని విడిది గృహాలకు తీసుకువెళ్తుంది. తర్వాత అక్కడికి లాంగ్ ఫిన్ అనే ఆ రాజ్యపు మంత్రి ఒక ఆయన వచ్చి వీళ్లకు నచ్చే విధంగా వీళ్ళ ఊర్లలో దొరికే కొన్ని వస్తువులను బహుమతిగా ఇచ్చి మీరు విశ్రాంతి తీసుకోండి, తర్వాత నేను రాజుగారితో మాట్లాడే ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వీళ్ళందరూ రెస్ట్ తీసుకుంటుంటే సోకా తన ఫ్రెండ్ మెకానిస్ట్ తో మాట్లాడడానికి వెళ్తాడు. అలాగే కటారా లిల్లీ అనే ఆమెతో మాట్లాడడానికి వెళ్తుంది. ఇక లిల్లీని ఆమె పిల్లల్ని గోడల్లో బంధించినప్పుడు అందులో ఒక సాలిపురుగు తన కూతుర్ని కరుచుంటుంది. ఇక ఆమె ఆ దద్దుర్లకు ట్రీట్మెంట్ చేసుంటుంది, కానీ అవి తగ్గుండవు. ఇక ఆ విషయాలన్నీ కటారాకు చెప్పేసరికి కటారాతో వాటర్ బెండింగ్ చేసి తనకు సహాయం చేద్దామనుకుంటుంది. కానీ ఆ చిన్న పిల్లకు నయం కాదు. అప్పుడు లిల్లీ సర్లే వదిలే, ఇక్కడ గోల్డెన్ లిటిల్ ఫ్లవర్ ఉంటే దాంతో మందు తయారు చేసి రాసుంటే తగ్గిపోయి ఉంటుంది అని చెప్తున్నప్పుడు సడన్ గా జూడీ వచ్చి కటారాన్ని మీరిలా చెప్పకుండా వచ్చేయకూడదు రండి అని పిలుచుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత యాంకి అతని ఫ్రెండ్స్ కి రాజుగారితో మాట్లాడాలంటే ఈ బట్టలు వేసుకొని వేడుకకు రండి అని కొన్ని బట్టలు ఇచ్చేసరికి వీళ్ళు సర్లే అని నీట్ గా రెడీ అయ్యి వేడుకకు వెళ్తారు. తర్వాత అక్కడ మాటల్లో మాటగా యాంగ్ బయట గత 100 ఏళ్లుగా యుద్ధం జరుగుతోంది అని చెప్పేసరికి అది విన్న వాళ్ళందరూ ఫస్ట్ షాక్ అయిపోయి అలాంటిదేమీ జరగడం లేదే అని ఎలా మాట్లాడతారు. అప్పుడు సడన్ గా సంగ్ అనే ఒక ఆమె వచ్చి నేను ఔటర్ వరల్డ్ కి జనరల్ ని, అంటే బయట గోడలకు కాపలా కాసే జనరల్ ని, నువ్వేనా మాకు ఇంకొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టిన అవతార్వి, కనీసం నీకు బేఫాంగ్ కుటుంబంతో మంచి పొత్తు కుదిరింది అని చెప్పేసరికి వెంటనే తోపే మమ్మల్ని నగరంలోకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు, నేను ఇతనికి పద్ధతులు నేర్పిస్తున్నాను అని చెప్తుంది. అప్పుడు యాంగ్ వెంటనే బయట యుద్ధం జరుగుతోందని మీకు కూడా తెలుసు కదా జనరల్ అనేసరికి ఆమె బాసింగ్ సేల్ ముట్టడిలో వాళ్ళు ఓడిపోయిన తర్వాత మేము గోడలు ఇంకా బలంగా చేశాం, మరికొన్ని సంవత్సరాల పాటు బాసింగ్ సేల్ ని ఎవరు ఓడించలేరు అని చెప్పి తోపేతో నువ్వు ఇతనికి ఇంకా నేర్పించాలి అనేసి వెళ్ళిపోతుంది. దాంతో యాంగ్ లోపల ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ లో ఉంటాడు. ఆ టైంలో పక్కన సోకాకి ఒక విశ్వవిద్యాలయంలో పనిచేసిన జైన్ అనే ఒకతను పరిచయం అవుతాడు. ఇంకోవైపు కటారాకి గోల్డెన్ లిటిల్ ఫ్లవర్ పువ్వు కనిపించి దాన్ని తను తీసుకువెళ్లి లిలీకిద్దామనుకుంటుంది, కానీ పక్కన ఉన్న వాళ్ళు గమనిస్తూ ఉండటంతో గమ్మున ఉండిపోతుంది. ఇక మరోవైపు జూకో పెదనాన్న అజులా చేసిన గాయం నొప్పితో ఇంకా ఆకలితో బాధపడుతుంటే వాంగ్ అనే అతను తన ఫ్రెండ్స్ తో జూకో దగ్గరకు వచ్చి కెప్టెన్ రూమ్ లో ఫుడ్ ఉంది, కానీ వాళ్ళు మనకు పెట్టడం లేదు, మేం వెళ్లి దాన్ని తీసుకోవాలనుకుంటున్నాం, నువ్వు వస్తావా అని అడిగేసరికి జూకో రానంటాడు. అప్పుడు వాంగ్ అక్కడ ఔషధాలు కూడా ఉన్నాయి అనేసరికి జూకో సరేనని వాళ్ళతో పాటు వెళ్లి సైలెంట్ గా కొన్ని మందులు, ఆహారం తీసుకుని వచ్చి తన పెద్దనాన్నకిచ్చి ఆయన్ని బాగు చేస్తుంటాడు. ఇక మరోవైపు యాంగ్ అతను వచ్చిన పని మర్చిపోయి అందరితో నార్మల్ గా మాట్లాడుతూ తిరుగుతుంటే తోపేకి కోపం వచ్చి నేను నా కుటుంబాలని, విలాసాలని అన్ని వదిలేసి నీకు ఎర్త్ బెండింగ్ నేర్పించడానికి వచ్చాను,
కానీ నువ్వు వచ్చిన పని మర్చిపోయి గాలికి తిరుగుతూ ఉన్నావు. ఇలాగే ఉంటే నువ్వు ఎప్పటికీ ఎర్త్ బెండింగ్ నేర్చుకోలేవు. నువ్వు అవతారు కాదు హ్యాఫ్తార్వి అనేలా తిట్టేసరికి యాంగ్ కి కోపం వచ్చి చాలు ఇక నువ్వు ఆపు అని కాలుని కదిపి అరుస్తాడు. అప్పుడు ఒక రాయి పైకి లేచి కిందికి పడుతుంది. ఈ విధంగా యాంగ్ ఫస్ట్ టైం ఎర్త్ బెండింగ్ నేర్చుకుంటాడు. దాంతో తోపే హ్యాపీగా ఫీల్ అయ్యి దీని మీద ఇంకా దృష్టి పెట్టు అనేలా చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇక్కడికి ఎర్త్ కింగ్డమ్ కి రాజైన క్యూయి వస్తాడు. ఇక యాంగ్ రాజుగారితో యుద్ధం గురించి చెప్దామనుకుంటే ఆయన అంగరక్షకులు యాంగ్ ని దగ్గరికి రానివ్వరు. అప్పుడు యాంగ్ నేను అవతార్ని రాజుగారితో మాట్లాడాలని చెప్తున్నా కూడా వాళ్ళు వినిపించుకోరు. అంతలోకి లాంగ్ఫింగ్ వచ్చి రాజుగారితో మాట్లాడే పద్ధతి ఇది కాదు అని చెప్పి అతన్ని పక్కకు పిలుచుకొని వెళ్తాడు. అప్పుడు యాంగ్ నేను రాజుగారితో ఈ యుద్ధం గురించి చెప్పే తీరాలి. దగ్గరలో సోజన్ తోకచుక్క వస్తుంది. నా ఫ్రెండ్ మెకానిస్ట్ దాన్ని కనిపెట్టాడు. ఇప్పుడు తను ఈ రాజ్యంలోనే ఉన్నాడు. ఆ తోకచుక్క వచ్చిన రోజు ఫైర్ బెండర్ శక్తి 100 రెట్లు పెరుగుతుంది. అప్పుడు వాళ్ళకి ఈ బాసింగ్ సెల్ గోడలు పెద్ద అడ్డు ఉండవు. అందుకనే నేను ఈ విషయాన్ని రాజుగారికి చెప్పాలనుకుంటున్నాను అంటాడు. ఆ మాటకు లాంగ్ఫింగ్ రాజుగారు మంచివారే కాని ఆయనది సంక్లిష్టమైన మనస్తత్వం. బాసింగ్ సేల్ ని ఎవరూ వేలెత్తి చూపించనివ్వకుండా పరిపాలిస్తారు. ఇక్కడ యుద్ధం గురించి మాట్లాడకూడదని రాజుగారు నిషేధం విధించారు. ఆయన ఆత్మల ఆశీస్సులు ఉన్నంత కాలం అంతా మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటాడు. ఆయన దృష్టికోణానికి విరుద్ధంగా ఎవరైనా ఏదైనా చేస్తే ఆయన సహించరు. ఇక్కడ ప్రతి విషయాన్ని భటులు డైలీలు ఆయనకు చేరవేస్తుంటారు. వాళ్ళని దాటి మనం ఆయనకి నిజం చెప్పే మార్గమే లేదు. కాకపోతే నువ్వు ఆత్మలకి వారధి లాంటి వాడివి కాబట్టి నువ్వు చెప్తే వింటాడు. కానీ నువ్వు బాసింగ్ సేల్ మంచి కోసమే చెప్తున్నావని ఆయన నమ్మాలి. దీనికోసం నేను నీకు ఖచ్చితంగా సహాయం చేయగలను. కానీ కొన్ని రోజులు నువ్వు ఆగాలి అని చెప్తాడు. ఆ మాటతో యాంగ్ సర్లే అని రిటర్న్ రూమ్ కు వెళ్ళిపోతాడు. ఇక రోజు రాత్రి మరోవైపు కటారా మారువేషం వేసుకుని రాజుగారి వేడుకలో ఉన్న గోల్డెన్ లిటిల్ ఫ్లవర్ పువ్వుని దొంగతనం చేసి లిల్లీ కూతురికి నయమయ్యే దానికోసం ఆ పువ్వుని వాళ్ళ ఇంటి ముందు పెట్టేసి వెళ్లిపోతుంది. ఇంకోవైపు మెకానిస్ట్ దగ్గరికి రాజుగారి బట్టలొచ్చి అతను తోకచుక్క గురించి కనిపెట్టిన విషయం ఎవరికీ తెలియకూడదని బంధించి తీసుకువెళ్లిపోతారు. ఇక మరోవైపు తర్వాత రోజు నుంచి యాంగ్ తోపే దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ అలాగే లాంగ్ఫిన్ తో ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఇక కటారా ఏమో రాత్రిలో మారువేషం వేసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న సాయాలు చేస్తూ ఉంటుంది. ఇక సోకా తన ఫ్రెండ్ మెకానిస్ట్ కోసం రోజు అతని ఇంటికి వెళ్తూ ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. ఆ గ్యాప్ లో సోకాకి జైన్ ఫ్రెండ్ అయ్యేసరికి సోకా అతనితో నా ఫ్రెండ్ మెకానిస్ట్ కొన్ని రోజులుగా కనపడడం లేదు అని చెప్పేసరికి జైన్ ఇక్కడ కనిపించకుండా పోయింది కొత్తగా వచ్చిన వాళ్లే కాదు, అడగరాని ప్రశ్నలు అడుగుతున్న ఉపాధ్యాయుల్ని, ఉద్యమాలు చేయాలనుకునే విద్యార్థుల్ని డైలీలు రాజుగారి భటులు ఎత్తుకు వెళ్లిపోతున్నారు. వీళ్ళందరినీ రాజుగారి పరిపాలనకి భంగం కలుగుతుందేమోనని ఎత్తుకు వెళ్లిపోయి ఉండొచ్చు. మీ ఫ్రెండ్ ని కూడా అలాగే తీసుకువెళ్ళుండొచ్చు అని చెప్పేసరికి సోకా ఫుల్ షాక్ లో ఉంటాడు. ఇక మరోవైపు ఒక ఆమె ఫైర్ బెండర్స్ చేసిన యుద్ధంలో చనిపోయిన మన వాళ్ళ పేర్లు మర్చిపోవద్దండి అని ఒక గోడ మీద పేర్లన్నీ రాసేసరికి అది చూసిన జనాలందరూ షాక్ అవుతుంటారు. కానీ అంతలోకి భటులు వచ్చి గోడ మీద ఉన్న పేర్లన్నీ చెరిపేసి ఇక్కడ చూడడానికి ఏం లేదు మీరు వెళ్లి పని చూసుకోండి అని వీళ్ళెవరికి నిజం తెలియనివ్వకుండా దాచిపెడుతుంటారు. ఇక ఆ విషయాలను చూసిన యూరో తన వాళ్ళ వల్లే ఇంతమంది చనిపోయారని బాధపడుతుంటాడు. ఇక మరోవైపు కిన్సీ యోధులు ఫైర్ నేషన్ బలగాలు చాలా మంది వస్తున్న విషయం చూసి బాసింగ్ సేల్ కి ఈ విషయాన్ని తెలియజేద్దామని వస్తున్న టైంలో అజులా తన 2 అనుచరులతో వచ్చి వాళ్ళని కొట్టేసి బంధించేస్తుంది. ఇక తను వాళ్ళు చేయాలనుకున్న దాడిని అడ్డు పెట్టుకుని లోపలికి వెళ్లి తన అన్నని తెద్దామనుకుంటుంది. కానీ వాళ్ళ నాన్న ఇప్పుడు టైం కాదని దాడిని ఆపించేస్తుంటాడు. ఇక ఆ విషయం జనరల్ ట్రాయ్ తనకు చెప్పేసరికి తిను ఇప్పుడు ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ట్రాయ్ తను ఏం చెప్పినా చేస్తానన్నాడు కాబట్టి అతన్ని ఉపయోగించి ఒక ప్లాన్ వేస్తుంటుంది. ఇక మరోవైపు తోపే తను బేఫాంగ్ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఈ ఊర్లో తనకు ఫుల్ పలుకుబడి ఉండటంతో ప్రతిరోజు తనకు కొన్ని పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటాయి. దాంతో తిను వీటి వల్ల ఫుల్ విసిగెత్తిపోతుంటుంది. తర్వాత రోజు ఒక అతను తోపే దగ్గరకు వచ్చి నీ బేఫాంగ్ కుటుంబం గురించి నాకు విషయం తెలుసు, నాతో పాటు రా అని బెదిరించి పిలుచుకొని వెళ్తాడు. ఇక మరోవైపు అవతార్ యాంగ్ ని అతని ఫ్రెండ్స్ ని కొంతమంది మనుషులు సీక్రెట్ గా ఫాలో అవుతుంటే అది ఎవరో కన్ఫర్మ్ చేసుకుందామని యాంగ్ కటారాతో నువ్వు జూడీని దారి మళ్లించు అని చెప్పి తనని ఫాలో అవుతున్న వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ సడన్ గా అతన్ని ఎవరో ఎత్తుకు వెళ్లిపోతారు. ఇక ఆ టైంలో మరోవైపు తోపే తనను బెదిరించిన అతనితో మాట్లాడి కొన్ని పేపర్లు తీసుకునేసరికి సోకా అది గమనించి ఎవరది ఏమని అడిగితే తోపే నా బేఫాంగ్ కుటుంబం ఫైర్ నేషన్ కి ఆయుధాలు అమ్ముతుందన్న సమాచారం అతని దగ్గర ఉందని డబ్బులు ఇవ్వమని బెదిరించాడు, ఆ ఆధారాలనే కొన్నాను అని చెప్తుంది.
వీళ్ళిలా ఉంటే మరోవైపు జూకో ఒక డెవిల్ మాస్క్ ని వేసుకుని చీకటిలో అందరికీ సాయం చేయడానికి చూస్తాడు. ఆ టైంలో పొరపాటున ఒక చోట ఫైర్ యాక్సిడెంట్ జరిగేసరికి తర్వాత రోజు అందరూ ఇది చేసిండేది బాసింగ్ సెల్ లో ఉన్న ఫైర్ నేషన్ శరణార్థులే అని అనుకుంటూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని పడవలో పరిచయమైన వాంగ్ ఇతనికి చెప్పి వాళ్ళ మీద గొడవకు వెళ్లాలనుకుంటున్నాం, నువ్వు కూడా జాయిన్ అవుతావా అని అడిగితే జూకో ఇది పొరపాటున జరిగిందనుకుంటా, వాళ్ళకి దీనికి ఏ సంబంధం లేదు, అయినా నేను ఏ గొడవలకి రాను అని చెప్పి పంపించేసి తర్వాత అక్కడ ఉన్న ఫైర్ నేషన్ వాళ్ళ దగ్గరకు వెళ్లి మీ మీద గొడవకు వస్తున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే వాళ్ళు మేం ఫైర్ నేషన్ లార్డ్ వజాయ్ చేసే ఆకృత్యాల నుంచి దూరంగా ఇక్కడికి వచ్చేసాం, మేము ఇక్కడ ఏ తప్పు చేయలేదు, మేము ఎక్కడికి వెళ్ళము, అయినా నువ్వు మాకు చెప్పనవసరం లేదు అని జూకోని అరిచి పంపించేస్తారు. కానీ ఆ రోజు రాత్రి జూకో చెప్పిన విధంగానే వాంగ్ కొంతమంది జనాలను పిలుచుకొని గొడవకు వస్తాడు. ఇక జూకో వాళ్ళని చూస్తూ చూస్తూ వదిలేయలేక వాంగ్ మనుషుల్ని అడ్డుకొని ఫైర్ నేషన్ మనుషుల్ని తప్పిస్తుంటాడు. ఆ టైంలో కటారా కూడా వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు అమాయకులకు హెల్ప్ చేస్తుంటే వాంగ్ కటారాని గుర్తుపట్టేస్తాడు. దాంతో తను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. ఇక మరోవైపు యాంగ్ ని ఎత్తుకు వెళ్ళింది బాసింగ్ సెల్ జనరల్ సంగ్. ఆమె యాంగ్ తో నగరం మొత్తం డైలీల గూడుచారులతో నిండిపోయింది, అందుకని నిన్ను సీక్రెట్ గా తీసుకుని వచ్చాను, నువ్వు రాజుగారికి యుద్ధం జరుగుతున్న విషయం చెప్పి రంగంలోకి దించేలా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి నేను నీకు సాయం చేస్తాను అని చెప్పేసరికి యాంగ్ మరి వేడుకలో యుద్ధమే జరగలేదని చెప్పారు, అయినా ఇప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అని అడిగితే ఆమె ఆ వేడుక మొత్తం డైలీల గూఢచారులతో నిండిపోయింది, నువ్వు మాకు సాయం చేస్తానంటే నేను నీకు సాయం చేస్తాను, ఆల్రెడీ డైలీ మనిషి జూడీ నీకోసం వెతుకుతూ ఉంటుంది అనేసరికి అతను ఏంటి జూడీ డైలీ మనిషి అని షాక్ అవుతాడు. అప్పుడే ఆమె లాంగ్ ఫింగే డైలీ అని తెలియదా నీకు అని అడిగితే యాంగ్ మీరు చెప్పేదంతా అబద్ధం, అలా జరిగే ఛాన్సే లేదు, అతను నాకు ఫ్రెండు అని వాదిస్తాడు. అప్పుడు ఆమె మరైతే ఇన్ని రోజులు అతను రాజుగారితో ఎందుకు నిన్ను మాట్లాడనివ్వలేదు అనేసరికి యాంగ్ షాక్ లో ఉండి అదేంటో చూస్తానని సంగ్ ఉండమని చెప్తున్నా కూడా వినకుండా రాజుగారి దగ్గరకు వెళ్తాడు. కానీ అతన్ని మళ్లీ రాజుగారు బటిలో ఆపుతారు. ఆ టైంలో లాంగ్ ఫిన్ వచ్చి రాజుగారితో మాట్లాడే పద్ధతి ఇది కాదు, ఇప్పుడు జూడీ నిన్ను ఇంటి దగ్గర దిగబడుతుంది అని ఇంకొక కొత్త జూడీ అనే అమ్మాయితో పంపిస్తాడు. దాంతో యాంగ్ లాంగ్ ఫింగే డైలీ అని అర్థం చేసుకుని షాక్ అయ్యి రూముకు వచ్చి తన ఫ్రెండ్స్ కి ఆ విషయాన్ని చెప్పేసరికి వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. ఇక ఆ టైంలో మరోవైపు అజూలా బాసింగ్ సెల్ లోకి రావడానికి తన ఇద్దరు అనుచరులతో వాళ్ళు పట్టుకున్న కిన్సీ యోధుల బట్టలు వేసుకుని ఫైర్ నేషన్ జనరల్ ట్రాయ్ ని తీసుకుని మేము అతన్ని బంధించాము అనేలా బాసింగ్ సెల్ దగ్గరకు తీసుకువెళ్తుంది. అప్పుడు బాసింగ్ సెల్ కాపలా వాళ్ళు వీళ్ళని నిజంగానే కిన్సీ యోధులని అనుకుని రాజధాని లోపలికి తీసుకువెళ్తారు. అక్కడితో ఫస్ట్ 4 ఎపిసోడ్లు అయిపోతాయి. మిగిలిన 3 ఎపిసోడ్ని నెక్స్ట్ పార్ట్ లో తీసుకుని వస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్, ద లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 2 వీడియో నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి వాయిస్ ఓవర్ లో ఏమైనా మార్చేసిన విషయాలు ఉంటే కామెంట్ చేసి మరిన్ని అమేజింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.